యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామంలో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా గత 2 నెలలు దేవుడు మనల్ని భద్రపరిచి, జనవరి నెలలో ఉన్న 31 దినాలు దేవుడు మనల్ని సంరక్షించి భద్రపరిచి, ఫిబ్రవరిలో ఉన్న 28 రోజులు ముగించుకొని నూతన నెల 3వ నెల 1వ తారీఖున అడుగు పెట్టడానికి దేవుడు మనకి అనుగ్రహించిన విధానం బట్టి దేవుని మహిమ కలుగుగాక. నిజంగా సంవత్సరం ఎంత తొందరగా గతించిపోతుందండి. చూస్తుండగానే 2025 2 నెలలు ముగించుకున్నాం. 3వ నెల 1వ దినము. ఈరోజు ఎవరు ఎక్కడున్నప్పటికీ ఈ నెల అంతటికీ ఉపయోగపడే ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకోవడానికి ఇష్టపడదాం. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే యెషయా 58వ అధ్యాయము. ఒకసారి బైబిల్ ఉంటే 14వ వచనం ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. చూడండి, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నువ్వు యెహోవా యందు ఆనందించెదవు. ఈరోజు ఆ పైన ఒక మాట ఉంది, మనం దేవుని యందు ఆనందించేద్దాం కనుక దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన ఎక్కించడానికి ఇష్టపడతాడు. ఈరోజు అయిపోయే 2 నెలలు కనీసం మనము దేవునిలో ఆనందించడానికి ఇష్టపడదాం. అందుకే మొదట నా నీతిని రాజ్యాన్ని వెతుకుడి, సమస్తము మీ వెంట వచ్చిన దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేనికి నువ్వు ఆలోచిస్తున్నావు? దేనికి నువ్వు సందేహపడుతున్నావు? దేని గురించి అనాలోచనంగా ఉంటున్నావు? దేవుని సన్నిధిలో ఆనందించు. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని దేవుని వాక్యం చెప్తాను. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు ఆనందించుచున్నావో దేశం యొక్క ఉన్నతమైన స్థలముల పైన ఆయన నిన్ను ఎక్కించబోతున్నాడు. ఈరోజు ఈ నెలలో ఈ మాట నమ్మడానికి ఇష్టపడతాం. అయ్యా, ఈ నెలంతా నీ బట్టి ఆనందించాలి, నీలో ఆనందించాలి, నీతో ఆనందించడానికి సహాయం దయచేయి. ఆయన బట్టి అంటే ఆయన చేసిన కార్యాలను బట్టి ఆనందించాలి. ఆయనలో అంటే కొన్నిసార్లు సన్నిధిలో ఉన్నప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు, మోకరిస్తున్నప్పుడు, ఈ సీజన్లో చాలామంది 40 days ప్రేయర్స్లో ఉంటారు. ఆయనలో ఆనందించు. నీ 40 days ప్రేయర్స్ తర్వాత దేవుడు తెలియకుండా ఉన్నత శిఖరాల మీద నిన్ను ఉంచడానికి ఇష్టపడుతున్నాడేమో. నమ్ము దేవుని యొక్క మాటని. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను మర్చిపోతున్నావేమో. జనవరి అంతా కాపాడాడు, ఫిబ్రవరి అంతా కాపాడి 3వ నెల 1వ దినాన్ని మనల్ని సజీవులుగా ఉంచాడు. నిజంగా దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగా. ఆయన వంటి దేవుడు ఎవరు లేరండి. ఈరోజు ఆయన నామము సన్నుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని హెచ్చించడానికి, ఆయన నామాన్ని సన్నుతించడానికి మనం ప్రతిరోజు ఇష్టపడదాం. ఆయనలో ఆనందించడానికి ఇష్టపడదాం. అందుకనే ఒక దైవ సేవకుడు రాస్తూ అంటాడు కదా, నీలోనే ఆనందం కదా, ఆయనలోనే ఆనందం, ఆయనలోనే సమాధానం, ఆయనలోనే సంతోషం. అవన్నిటినీ గమనిస్తే మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఎంత ఎక్కువగా ఉంటామో మన దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని ఉంచడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. అందుకే అంటాడు దావీదు రాస్తూ అంటాడు, ప్రభా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించము. ఈరోజు దేవుడు నేను ఉన్నతంగా దీవించగలడు, ఉన్నతంగా ఆశీర్వదించగలడు, ఉన్నతంగా నిన్ను బలపరచగలిగిన దేవుడు. ఈరోజు ఆయన వైపే చూస్తూ ఆయనలో ఆనందించగలిగితే నిన్ను, నీ కుటుంబాన్ని నెలంతా కూడా దేవుడు భద్రపరిచి ఉన్నతంగా దేవుడు ఉంచడానికి ఇష్టపడతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో మా తండ్రి, మా ప్రభువా, నీలో ఆనందించే నెలగా ఈ నెలంతా ఉండడానికి సాయం దయచేయి. నీ సన్నిధిలో గడిపే నెలగా ఉండడానికి సాయం దయచేయి. ప్రభు, ఈ నెల ఎవరైతే నీ సన్నిధిలో ఆనందిస్తారో, నీ సన్నిధిలో గడుపుతారో వాళ్ళు ఉన్నతమైన స్థలముల మీద నువ్వు నిలిపి ఉంచేదనని వాక్య ప్రకారము వాళ్ళ జీవితాల్లో నెరవేరునుగాక. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవిస్తున్నాం. చూస్తున్న వాళ్ళందరి మీద నీ భద్రత ఉందాం. ప్రభు, ఈరోజు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తున్న వాళ్ళు, ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళని కూడా ఎత్తి పట్టుకున్నాం. దీవించు, దీవించు, దీవించమని. ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళందరి మీద నీ కృపను ఉంచమని, నీ జ్ఞానాన్ని దయచేయమని. కుటుంబాల మీద, పిల్లల మీద, గృహాల మీద, వాళ్ళ యొక్క ప్రయాణాల మీద ప్రభు యొక్క హస్తం తోడై ఉండి బలపరచబడి ఆయన కృపలో ముందుకు నడిపింపబడుదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించునుగాక.